పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్ వినాయకుని విశిష్టత మాకు తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతి నమః. నా పేరు మోహన్ శర్మ, నల్గొండ డిస్టిక్. ఈ యొక్క ఖైరతాబాద్ గణపతికి ప్రాతకాలంనే 4 గంటల నుంచి స్వామివారికి గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము, వాస్తు హోమాలు ఈ యొక్క కార్యక్రమాలు జరిగినవి. 7 గంటల నుంచి 9 గంటల వరకు పంచసూక్తాలతోటి ఈ యొక్క స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ రోజు ప్రథమంగా గవర్నర్ చేతి మీదుగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాము. తర్వాతకు అధిక సంఖ్యలో ఈ యొక్క గణపతిని దర్శనం చేసుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇటువైపు కుడి చేతి వైపు శాంకరీదేవి శ్రీలంక శక్తిపీఠము, మొదటి శక్తిపీఠము శాంకరీదేవి అమ్మవారు ఉన్నారు. ఎడమ చేతి వైపు కాశ్మీర్లో ఉండేటటువంటి సరస్వతీదేవి 12వ శక్తిపీఠము ఇక్కడ ఉన్నారు. అటు అల్వేలుమంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ కృష్ణ పరమాత్ముడు, ఈ యొక్క గోమాత, అన్ని దేవతలు కలిసి ఇక్కడ కొలువై ఉన్నారు. విఐపి క్యూ వేరే ఉన్నది. ప్రత్యేక దర్శనం కోసం వాళ్ళకు ఈ యొక్క స్థానికంగా ఉండే ప్రజలకు కానీ విఐపీలకు కానీ ఈ యొక్క పూజా కార్యక్రమం చేయడానికి వేరే ఏర్పాటు చేయడం జరిగినది. వాళ్ళకు వాళ్ళ యొక్క గోత్రనామాల మీద ఆ విఐపీ వాళ్ళకి కానీ స్థానిక ప్రజలకు కానీ ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ప్రసాద కార్యక్రమము వినియోగం చేస్తున్నాము. ప్రతిరోజు కూడా ఇక్కడ పులిహోర ప్రసాదము, లడ్డూల ప్రసాదము పంచిపెడుతున్నారు. తీర్థ ప్రసాదం ఇక్కడ ప్రసాదం వినియోగం జరుగుతుంది. ఉదయం సాయంత్రం కాదు, మేము తెరిస్తే 24 hours కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. కానీ 2 గంటలకు క్లోజ్ చేయడం జరుగుతుంది. రాత్రి 2 గంటల వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఉదయం 4 గంటల నుంచి ఈ యొక్క స్వామివారి దర్శనానికి ప్రారంభమవుతుంది.